అయితే మీరు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు. తర్వాత అనుకోని సంఘటనలో వారు ఇది కావడం, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీరు ఒక్క టర్మ్‌లో ముగ్గురు ముఖ్యమంత్రులను చూశారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులపై మీ అభిప్రాయం? రాజశేఖర రెడ్డి అని అసలు మనము ఎవరితో కూడా పోల్చలేం. వారి హుందాతనం, ఎదురు వ్యక్తిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఆకట్టుకోవడం. ఎదుటి మనిషి వచ్చిండు అంటే ఆయనకి ఏదో సమస్య ఉంది, అది ఎట్లా తీర్చాలని ఒక ఆలోచన వారికి ఉండేది. అంటే ఒకటి రెండు సందర్భాలు నేను చెప్తాను. ఒకసారి నాకు ఇట్లనే చాలా వీక్ ఉండి, అంటే సమ్ హెల్త్ ఇష్యూ వచ్చి, అంటే డయేరియా, మోషన్స్ వామిటింగ్స్ అయ్యేసి నేను తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళితే నేను ఇచ్చే రిప్రజెంటేషన్ చూడట్లేదు ఆయన, నా ఫింగర్స్ చూస్తూ ఉన్నాడు. నా ఫింగర్స్ చూసి యాజ్ ఎ డాక్టర్ ఆయన గుర్తుపెట్టేసి, అమ్మ నువ్వు ఎనిమిక్ ఉన్నావు, నువ్వు ఎందుకో వీక్ ఉన్నావు, ఏంది ఏమైనా హెల్త్ ఇష్యూసా అని చెప్పేసి అడిగింది. అవునన్నా ఇట్లా నేనేమన్నా కొంచెం సిక్ అయినాను అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఇమీడియట్గా నువ్వు ఎనిమిక్ ఉన్నావు, బ్లడ్ తక్కువ ఉంది, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర చూసుకొని టాబ్లెట్స్ వేసుకో అట్లా. అంటే అంత దాకా ఆలోచన ఒక నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేది. ఎప్పుడు కూడా వెళ్ళగానే నెత్తి మీద చేయబెట్టి బ్లెస్ చేసేటువంటి వాడు. తర్వాత రోషయ్య గారు కూడా, అంటే ఇమీడియట్గా రోషయ్య గారు ఇట్లా చాలా తక్కువ టైమే ఉన్నాడు, కానీ కాకపోతే అన్ని విధాలుగా మాకు సహకరించేది. రోషయ్య అన్న కూడా ఏదైనా ఇష్యూ, మా సబ్జెక్ట్కి సంబంధించిన ఇష్యూస్ చెప్పినా కూడా, చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను సీనియర్ కదా అని చెప్పేసి అనుకోకుండా ఏదైనా చెప్పినా వినేటువంటి వాడు. అదే మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న కూడా అంతే. నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తూ ఉన్నారు, మళ్ళీ ఇరిగేషన్ ఉండే అప్పుడు రోషే గారి టైంలో కూడా కంటిన్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు, నేను సబ్జెక్ట్ వద్దు అని చెప్పేసి, నేను అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇస్తే నాకు వద్దు, నేను ఆల్రెడీ ఉమెన్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేసినాను, మళ్ళీ ఇది వద్దు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆయన చెప్పినంట, నువ్వు చేయగలుగుతావమ్మా, అందుకే నీకు పెద్ద సబ్జెక్ట్ ఇస్తా ఉన్నాను, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పెన్షన్స్, తర్వాత డిజేబుల్ వెల్ఫేరు, మళ్ళీ తర్వాత ఇవన్నీ కలిపి ఒక పెద్ద సబ్జెక్ట్ చేసి నాకు ఇచ్చింది. అయితే నాకు ఒకటి విషయం అమ్మా, నేను ప్రెస్ మీట్లో పాల్గొంటున్నప్పుడు, రోషే గారు ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు మీరు ఉన్నారో లేరో తెలియదు, కానీ రోషయ్యనే పెద్ద రాజనీతిజ్ఞుడు అంటుంటారు, అంటే పెద్ద రాజకీయవేత్త, మంచి రాజనీతిజ్ఞుడు అంటుంటారు. ఒక సందర్భంలో రోషయ్య గారు మిమ్మల్ని సుంత లక్ష్మారెడ్డి గారు పెద్ద రాజనీతిజ్ఞురాలన్నారు. అంటే మీరు గవర్నమెంట్ వారి సీఎంకు సపోర్ట్గా, లేకపోతే నిర్ణయాల్లో మీరు అట్లాంటిది రోషయ్య గారికి పనిచేసే కార్యక్రమం అట్లాంటిది ఏమి సలహా ఇచ్చారు మీకు ఆ రకంగా సంబోధించడానికి కారణం? అట్లా ఏం లేదు, అన్న ఏమో గౌరవంతో అట్లా మాట్లాడినరేమో నాకు తెలియదు, కానీ నాకంటే ఎత్తులు పై ఎత్తులు తెలియదు. నేను ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉంటాను. ప్లస్ ఇంకేంటంటే ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా తప్పు చేస్తున్నారని చెప్పేస్తాను, తర్వాత మళ్ళీ మనసులో పెట్టుకోను. తర్వాత అందరితో కలుపుకొని పోయేటువంటి తత్వం నాది ఫస్ట్ నుంచైనా అంతే. కామ్గా ఉంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను. మరి అన్న ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు మాత్రం అసెంబ్లీలో నేను, అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అని ఉన్నారు, అసెంబ్లీలో మైనర్ ఇరిగేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు అదని చెరువుల పైన వేస్తుంది అనమాట. వేసినప్పుడు దాదాపు ఒక 19 to 20 మెంబర్స్ ఎమ్మెల్యేస్ మాట్లాడి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సమాధానాన్ని మంచి ఇవ్వడం జరిగింది అనమాట. సో అప్పుడు ఇమీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్గా రోషయ్య గారు ఉండే అప్పుడు అన్న, సో వెనక్కి తిరిగి నేను తన సీట్ వెనకాలే ఉంటే, గుడ్ అమ్మా, వెల్ ప్రిపేర్డ్, చాలా బాగా సమాధానం చెప్పినావు అని చెప్పేసి చెప్పడం. అట్లా ఏమన్నా ఆలోచనతో మరి అన్నారేమో నాకు తెలియదు, కానీ బాగా ప్రిపేర్ అయినావమ్మా, బాగా చేసినావు అని చెప్పేసి అప్పుడు అన్న నన్ను మెచ్చుకోవడం జరిగింది. అది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి వీరు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి మీ ప్రచారం చేస్తూ మదన్ రెడ్డిని బాగా విమర్శించారు, చాలా అంటే చాలా విమర్శించారు. యాక్చువల్లీ ఏంటంటే నేను గమనించినంత వరకు ఆ కాన్స్టిట్యున్సీలో మదన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది, ఎట్ ఏ టైము రేవంత్ రెడ్డిని అభిమానిస్తున్నారు. అయితే మదన్ రెడ్డిని ఎప్పుడైతే విమర్శించిండో రేవంత్ రెడ్డి, అది మైనస్ అయినట్టు అనిపించింది, మీకు ఎట్లా? మైనస్ అయింది, నిజంగా కూడా మైనస్ అయింది. యూత్ అంతా అయినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు రావాలి, మన కాన్స్టిట్యున్సీకి రావాలి, వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి ఒక మంచి, అప్పుడు బాగా ఆయనది నడుస్తూ ఉంది అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే యూత్లో ఒక ఫాలోయింగ్ వచ్చేసింది అప్పుడు. సో మీరు తీసుకొస్తారా, లేకుంటే మేమే వెళ్ళి మేము తెచ్చుకోవాలా అని చెప్పేసి అనే స్థాయికి వెళ్ళిండ్రు కొంతమంది నాయకులు కూడా. సో అట్లా అంటున్నారు కదా, సరేలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడిగితే వచ్చినారు. సో 3 మండలాల ప్రోగ్రామ్ పెట్టినాం అప్పుడు, శివంపేట, నర్సాపూర్, కౌడిపల్లి. ఈ 3 మండలాల నుంచి పెద్ద ర్యాలీ వచ్చింది, యూత్ అంతా వచ్చినారు, లీడర్స్ అందరూ వచ్చినారు, పెద్ద మీటింగ్, అసలు ఎప్పుడు జరగదు అనుకుంటా, అంత పెద్ద మీటింగ్ జరిగింది.
బైక్ ర్యాలీ మొత్తం కూడా. సో అది నర్సాపూర్కి వచ్చేవరకు నర్సాపూర్లో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత కౌడిపల్లి ప్రాపర్లో మన మదన్ రెడ్డి గారి సొంత మండలు, సొంత గ్రామం. సో అక్కడికి వచ్చిన తర్వాత మదన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయినరు. తర్వాత మా పైన కేసులు కూడా అయినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా భయపెట్టించి బెదిరించి చంపేస్తామంటున్నారనో లేకుంటే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మా పైన కేసు కూడా పెట్టడం జరిగింది. మేము ఓడిపోతుండే కానీ రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మేము గెలిచినాము అని చెప్పేసి అప్పుడే చెప్పేసి నేను కూడా అదే విన్నాను. అదే చెప్పినారు. మేము కూడా కొంచెం ఫీల్ అయినాం. Save a life. Download uBlood app. uBlood for the new blood.